గత పాలకులు 10 ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదని, ఎన్నికల్లో ఓడిపోయిన తన కూతురికి బంధువులకి మాత్రం కారుణ్య నియామకాలు ఇచ్చారని కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. మోదీ 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే దక్షిణాదికి వలసలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. ఇక అందాల పోటీలతో ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంటే విపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట, రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట, మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే. ఈ నానుడి మన దరి చేరొద్దు. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా, ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు. ఇట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు, కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి 6 నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యమో ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేదే నా ప్రశ్న. మీరు చూపించని దగ్గర మేము చూపించినాం, మా విజ్ఞత ప్రదర్శించినాం. మేము ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటుండ్రు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం, ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారినాం, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరాం తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినావు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు. 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు, కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే నీ బాధ, దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి, నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. హైదరాబాద్ వరకు తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన.
దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటారు. సంతోషం, ప్రధానమంత్రి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది. కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా. అభివృద్ధి మేం సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని.